ఎమ్మెల్యే శ్రీదేవికి మద్దతుగా నూర్ భాషా సంక్షేమ సంఘం. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేకు మద్దతుగా రాష్ట్ర నూర్ భాషా సంక్షేమ సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ పేర్కొన్నారు. బోయినపల్లె గ్రామంలో ఎమ్మెల్యేను ఆయన కలవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా తమను కులం పేరుతో దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం కల్పించడం జరిగిందన్నారు. అందుకోసమే మేము ముఖ్యమంత్రికి రుణపడి మద్దతు ప్రకటించడం జరిగింది అన్నారు. సయ్యద్ బాజీ, నేను రాష్ట్ర నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మైనారిటీ విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో గంగాడి శ్రీదేవమ్మ గారికి మద్దతుగా ఈరోజు నూర్ భాషా ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున పత్తికొండలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే దాని నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 20 సంవత్సరాల నుండి కూడా మా యొక్క కులంలో మాట్లాడేటటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా అంటే రాష్ట్రంలో చాలా చోట్ల మా యొక్క కులాన్ని దూదేకులోడా అని, కొన్ని చిత్రాల్లో కూడా పింజారోడా అని, పింజారీ వెధవా అని, లేదా సగం సాహిబ్ అని, లద్దాఫోడా అని రకరకాల విధాలుగా మా యొక్క కులాన్ని కించపరిచే విధంగా, మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. దాని మీద గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం, మా పెద్దలు కానీ మేము కానీ. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 12వ తారీఖున మా యొక్క గోడు విని మాకు జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటంటే, దూదేకుల కులాన్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ మీద కేసు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఒక జీవో జారీ చేయడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి మా పెద్దలు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం కాలేదు. భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క జీవో మాకు ఇచ్చి మా యొక్క కులాన్ని గుర్తించారు. కాబట్టి ఇక రెండో జీవో మేము ఇంకో జీవో అడుగుతున్నాం. అది కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో, రేపు ఎలక్షన్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని నగ్గించుకుంటాం. ఆ యొక్క జీవో కూడా సాధించుకునే దాని నిమిత్తం ఈ పర్యటన చేస్తున్న ఆ జీవో ఏంటంటే, మా పిల్లలు 10th క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఇండియన్ హిందూ దూదేకులు అనేటటువంటి పదాన్ని యూజ్ చేసి ఇస్తున్నారు. హిందూ దూదేకులు అనే పదాన్ని మేమేమని అడుగుతున్నాం అంటే, ఇండియన్ ముస్లిం దూదేకులు అని చెప్పి, మేము కూడా మైనార్టీల అంతర్భాగం. మా యొక్క నమాజ్ విధానం, మా యొక్క జీవన విధానం అంతా కూడా ఇస్లామీయ విధానాలకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇండియన్ ముస్లిం దూదేకులు అని చెప్పి ఆ యొక్క జీవో ఇప్పించవలసిందిగా, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో మా యొక్క ఓటింగ్ ఉంది. 20 నుంచి 25 లక్షల పైచిలకు ఓటింగ్ ఉంది. దీనిని గుర్తించి మాకు చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేమంతా కూడా మాకు జీవో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతగా 158 నియోజకవర్గాల్లో ఈ యొక్క మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈ యొక్క నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.